అన్న ఎందుకో పాపం అలా ఉన్నాడు. అరే ఆకలి అవుతుంది, అన్నం ఉందో లేదో చూద్దాం. అన్నం కూడా అయిపోయింది. అరే రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా చేద్దాం? ఫ్రిడ్జ్లో ఏమైనా ఉందేమో చూద్దాం. ఫ్రిడ్జ్లో కూడా ఏమీ లేదు తినడానికి. షట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. పైసలు ఎక్కడి నుంచి తేవాలి ఏం అర్థం కావట్లేదు. అన్నం చూస్తుంటే బాధ అవుతుంది. అప్పు తీసుకుందామంటే మనకు అలవాట్లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా అది ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఒకసారి బ్యాంకులో బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. షట్, మొత్తం మైనస్లో ఉంది బ్యాలెన్స్ అంతా. ఒక పక్క రౌడీకి ఫుడ్ లేదు, నాకు తిండి లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సారీ రా రౌడీ. సారీ ఎందుకులేనా, నువ్వు చాలా మంచోడివి. ఇవ్వండి ఇవ్వండి, ఒకసారి కారాపండి. ఆగు, వెనక్కి తీసుకెళ్తున్నా. ఏమైంది చెప్పు. అబ్బా ఎంత బాగుంది ఈ డాగ్. నచ్చిందా? అవునండి, చాలా నచ్చింది. కావాలి నాకు, అడగండి ఒకసారి. తీసుకుంటావా? సరే అడుగుతా, ఒకసారి నువ్వు అడిగి చూడు. ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఆ డాగ్ కావాలి, ఇస్తారా? ఇది అమ్మడానికి కాదండి. ఓ అవునా, నచ్చిందా నందమని నీకు? అవునండి. అవునా, నచ్చిందా? సరే మాట్లాడతావు. బ్రో ఎన్ని డబ్బైనా పర్లేదు బ్రో, ఇస్తాము, తీసుకోండి. తనకి నచ్చిందట, కావాలంట. లేదన్నా సారీ. అవునా, సరే ఇట్స్ ఓకే ఫైన్. వీళ్ళు బాగా పైసలో ఉన్నట్లున్నారు. నాది వదిలేస్తే వీడన్నా మంచి ఫుడ్ తినుకుంటూ ఉంటాడు కదా. వీడి కోసమన్నా వాళ్ళకి ఇచ్చేద్దాం. మేడం చెప్పండి. ఇస్తారా డాగ్ ని? ఇస్తాను మేడం, కానీ మీరు బాగా చూసుకుంటారు కదా. మేము చాలా బాగా చూసుకుంటాం మేడం. వానికి ఫుడ్ కూడా ఇస్తారు కదా. చాలా బాగా పెడతాం, మాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. బ్రో చూసుకుంటాం. ఇదిగోండి మేడం, ప్లీజ్ మంచిగా చూసుకోండి మేడం. అన్న ఏంటన్నా వీళ్ళకి ఇస్తున్నావు? వీళ్ళు ఎక్కడ తీసుకుని వెళ్తున్నారన్నా? అన్న వద్దన్నా, నాకు నువ్వు కావాలన్నా. అన్న ప్లీజ్ అన్నా. అన్న ఫుడ్ లేకపోయినా కూడా నీతోనే ఉంటానన్నా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నా. ఓకే బ్రో, అమౌంట్ ఎంతో చెప్పండి, నేను ఫోన్ పే కొడతాను. అన్న పైసలు ఏమొద్దన్నా, వాడికి మంచిగా చూసుకుంటే చాలన్నా. అక్క మా అన్న కావాలక్క, నాకు వదిలేక ప్లీజ్. సరే బ్రో, ఇట్స్ ఓకే. కనీసం ఈ క్యాష్ అని ఉంచండి. తీసుకోండి పర్లేదు. అరే తీసుకోండి అన్న, తీసుకోండి పర్లేదు, తీసుకోండి. రౌడీ జాగ్రత్తగా ఉండురా. అన్న నేను నీతోనే ఉంటానన్నా. మేడం మంచిగా చూసుకోండి మేడం. తప్పకుండా అండి. రే రౌడీ. అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా, నేను వెళ్ళనన్నా వీళ్ళతో. ప్లీజ్ అన్నా, నాకు నువ్వు కావాలన్నా. బాయ్ రా, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, ఓకేనా? అన్నా నీకు అర్థం కావట్లేదు, నిన్ను వదిలేసి నేను ఉండలేనన్నా. అన్నా రౌడీ రౌడీ మంచిగా ఉండురా రౌడీ. రౌడీగాడు ఉండింటే బాగుండు. పోన్లే, వాడి కోసమే కదా, వాడు మంచిగా ఉంటే చాలు. హాయ్ రా. రౌడీగా లేడనా? లేడురా. రౌడీ వారమైంది నేను ఇంటికి వెళ్ళాలి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి.
ఐడియా. ఇప్పుడు రౌడీ గారి పర్ఫార్మెన్స్ చూపిస్తాను చూడండి రా. హలో చెప్పురా. ఏంటి నందు వీడు మొత్తం ఇల్లంతా ఆగమనం చేస్తుండు. వదులు. నా పైన ఏం చేస్తున్నాను రా చూడంతే. వీడింది చెప్పినా కూడా వినేటి అసలుకి. నందు త్వరగా ఇక్కడికి రా. ఏంటండి ఎందుకు అంతలా అరుస్తున్నారు? వీడిని చూడు ఇల్లంతా ఎలా చేస్తున్నాడో, మొత్తం ఇల్లంతా ఆగమనం చేస్తున్నాడు. అరే పాపం వదిలేయండి, చిన్న డాగ్ కదా. చిన్న డాగ్ కాదు వాడు, చిచ్చోర డాగ్. నెక్స్ట్ టార్గెట్ వీడి బెడ్రూమ్. అబ్బా చాలా లేట్ అయిపోతుంది, వర్క్ కంప్లీట్ చేసి పంపించాలి. చాలా తలనొస్తుంది, వెళ్ళి కాఫీ తాగుదాం. రెండో పని కూడా అయిపోయింది మనది. నా ల్యాప్టాప్ పలుకొట్టేసినట్టు వీడు. అరే ఇదంతా ఈ చిన్న డాగ్ వల్లనే అనుకుంటా. ఈ చిచ్చర డాగ్ విన్నాడు వీడు. అయ్యో వర్క్ అవ్వట్లేదు, కానీ ఇరిగిపోయింది. ఇప్పుడు ఎలానో ఏమో. నందు అబ్బా మళ్ళీ ఏమైందండి? చూడు నందు, నా ల్యాప్టాప్ మొత్తం ఇరగొట్టేసిండు వీడు, ఆనే అవ్వట్లేదు. ల్యాప్టాపే కదండి, పోతే పోనీయండి, ఇంకోటి తెచ్చుకుందాం. చిన్న డాగ్ కదా. ఇప్పుడు మా బాస్కి ఏం చెప్పాలో ఏమో. రౌడీ అంటే మజాక్ అనుకుంటున్నావా? ఇక కొద్దిసేపులో ల్యాప్టాప్ లాగా నీకు కూడా పగులుతుంది. హలో అన్నా వచ్చినారా? కింద నడువులు ఇరిగినాయిరా. అమ్మా అయ్యా నడువులు ఇరగొట్టినరా వీడు. వీడికి టాయిలెట్ పోసిండంటే అమ్మా ఈడరే. నందు ఇక్కడ రా, నందు చూడందు. ఓ బ్రో అది ఉచ్చ కాదు బ్రో, అది పాయిజన్, రౌడీ గాడి పాయిజన్. నందు ఇక్కడ రా. అరే ఏమైందండి? నందు వాడు ఎక్కడ పాస్ పోసిండు, జారిపడ్డా, నడువులు ఇరిగినాయి. పాపం అండి, చిన్న డాగీ వాడు. చిన్న దెబ్బే కదా, టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది. మేడం మరీ మీరు ఇంత సాంప్రదాయంగా ఉండొద్దండి, ఎందుకంటే నెక్స్ట్ మీరే టార్గెట్. అబ్బా కిచెన్ మొత్తం అయితే సర్దేసా. వారం నుండి అనుకుంటున్నా సర్దామని, ఈ రోజుకి అయింది. నెక్స్ట్ ఏం చేయాలో స్కానింగ్ అయితే చేసుకుందాం. ఓఫో క్లీన్ అండ్ గ్రీన్. ఇక కొద్దిసేపులో మన వర్క్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నందు వస్తున్నా. అబ్బా కనబడట్లేదా? సెట్ అవుతారా నువ్వు? నా చీర కిందకి ఎప్పుడు వచ్చావురా నువ్వు? భూమి పుట్టినప్పుడు వచ్చినాను రా, ఏమన్నా ప్రాబ్లమా నీకు? ఇట్లా కాదు అసలు, వీని ఇక్కడ ఉంచొద్దు, వీని పంపించేసేయాలి. నా తోకని తొక్కిందాక మళ్ళీ ఇంకా అడుస్తున్నావు ఏంట్రా నువ్వు? ఇదే 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 చిరాకే మనకి కావాలి. నీకు కోపం రావాలి, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. అదే కదా మన ప్లాన్. సూపర్ ప్లాన్ రా ఇది. వారం నుండి కష్టపడి సర్దిన అంతా నాశనం చేసిండు వీడు. వీడికి చెప్తా ఆగు. వచ్చిందయ్యా వయ్యారి. పప్పిగా ఏరా, వారం నుండి సర్దుకుంటే అంత ఆగం చేసి వచ్చావు. వారమంతా నేను ఉన్నా కదా మా అన్నను వదిలేసి. ఏదో పాపం పోనీ పోనీ అనుకుంటే నా కిచెన్ మొత్తం ఆగం చేస్తావా వచ్చి? హలో ఎక్స్క్యూజ్ మీ, పోనీ అని నేను వదిలేసినాను పాపం అని, మీరు కాదు. ఇప్పుడు అర్థమైంది నందుకి, మంచిగా అయింది. మీరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారండి చూడకుండా? పోనీలే నందు, చిన్న డాగ్. సరే గాని ఇంతకుముందు ఓనర్ ఉన్నాడు కదా, తనకు కాల్ చేసి డాగిని ఇచ్చేసేయండి. పొద్దు నుంచి దీనికోసమే కదా వెయిటింగ్. హలో చెప్పన్నా. ఎక్కడున్నా?
అన్న బయట ఉన్నానన్నా, చెప్పండి అన్న ఏమైందో. ఫాస్ట్ గా మా ఇంటికి వచ్చి మీ డాగ్ తీసుకెళ్ళానన్నా. చిన్నవాడిని కూడా చాలా చిచ్చోరేస్తున్నా. ఏం డాగ్ అన్న అసలు మీది? అన్న నువ్వు ఇచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. పైసలు ఏమవుతాయా? ఫస్ట్ వచ్చి డాగ్ తీసుకొని పో. సరే అన్న వస్తున్నా. రా. ప్లాన్ సక్సెస్, అన్న వచ్చేస్తున్నాడు. 1 hour later. హలో, ఏమైందని ఇంకా రాలేదు? అన్న సారీ అన్న, అర్జెంట్ పని పడింది, రేపు పొద్దున వస్తాను. పొద్దున వస్తావా? అవునన్నా ప్లీజ్ అన్న. సరేలే, ఓకే. పని ఉందంట, పొద్దున వస్తా అంటున్నందు. అబ్బా ఈ రౌడీ గాడు కూడా మంచి తిని ఉండొచ్చు కదా, ఏం రోగమా వీనికి? ఈ బిల్డింగే. హలో అన్న, థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నా అన్న. ఫ్లాట్ నెంబర్ ఏంటన్నా? 306 అన్నా. అవునన్నా ఉంది. అయ్యా వచ్చావా? అన్నా ఏం డాగ్ నిచ్చావయ్యా నువ్వు? మొత్తం ఇల్లంతా ఆగమాగం చేస్తుంది. ఏం కుక్క నిచ్చావు అసలుకి? అన్నా మీరే చూసుకోండి అన్న, ముందే నా దగ్గర పైసలు లేవు. పైసలు ఏమయ్యా? నువ్వు రా ఫస్ట్ వచ్చి ఆ కుక్కని తీసుకొని పో. అసలు ఇల్లు మొత్తం అంతా పెట్ట వేసింది తెలుసా నీకు? అసలు నా ల్యాప్టాప్ అలగొట్టేసింది. లోపల రా. డాగి ఎక్కడుంది? లోపల ఉందా? వెళ్ళి చూస్తా. అన్నా మీరే చూసుకోండి అన్న వాడిని, ఎందుకంటే నా దగ్గర కటింగ్ చేయడానికి కూడా పైసలు లేవనా. అయ్యో, కటింగ్ డబ్బులు లేవని గుండు చేయించుకున్నట్టున్నాడు పాపం. అందుకే గుండు కొట్టిపించుకున్నానన్నా. సర్లే ఆగు, మీ డాగ్ని తీసుకొస్తా. ఈ పప్పు ఎక్కడుంది? నందు, ఈ పప్పు ఎక్కడుంది? అప్పటి నుంచి కనిపించట్లేదేంటి? ఏమో అండి, నాకు తెలీదు, నేను చూడలేదు. చూడలేదా? సర్లే చూస్తా. మంచం కింద ఉండా? లేడే, ఎక్కడికి వెళ్ళాడు? అరే ఏమైందన్నా? నువ్వు ఆగాయా, నేను చూస్తున్నా కదా. రౌడీగా ఏమైనా ఖర్చున్నాయి నాకు? అరే ఏడు వీడు? అరే నేను దాచుకున్నాడా? ఏడా కనబడుతుంది, అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? అన్నా వాడేంటన్నా కనబడట్లేడు? అరే ఇప్పటిదాకా ఇక్కడనే ఉండా, నాకు కనిపించట్లేదు. నేను అదే చూస్తున్నా. అవునా? కొంపదీసి వీడు పైకి వెళ్ళి ఉంటాడా? ఒకసారి వెళ్ళి చూద్దాం. సరే అన్న, వెళ్ళి చూద్దాం. అన్నా పైనే కదా? అవును పైనే, వెళ్దాం పదా, వెళ్ళి చూద్దాం పదండి. అరే ఎక్కడికి వెళ్ళాడు వీడు? కొంపదీసి ఎవరైనా ఎత్తుకు వెళ్ళారా? అక్కడ చూడండి. సరే అన్న చూస్తా. అక్కడ చూడు, ఇక్కడ చూస్తా. వెళ్ళాడు పా వీడు, కిందేమైనా దొంగిండా? మళ్ళీ ఏమైనా పారిపోయిండా? మళ్ళీ టార్చర్ పెడతాడు వీడు పారిపోతే. అన్నా ఏడన్నా వీడు? ఏమో అన్నా, నాకేం తెలుసు, నేను కూడా చూస్తున్నా. అన్నా భయం వేస్తుందన్నా. సరే ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం పదా. సరే అన్నా. అరే ఇంట్లో నుంచి అసలు వెళ్ళే ప్రసక్తే లేదు, ఎలా వెళ్ళాడు? ఏందా సౌండ్? ఏమో సౌండ్ వినిపించింది. అన్నా అక్కడ చూడు. అవునవును, అక్కడ సౌండ్ వస్తుంది కానీ కనిపించట్లేదు. ఒకసారి తీసి చూద్దాం. సర్ప్రైజ్. తీసుకో. అన్నా ఒక్క నిమిషం. అన్న మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఖర్చేమంటావా? తొందరగా ఎక్కని తీసుకెళ్ళు, అస్సలకే నాకు కోపం ఎక్కువ చెప్తున్నా. అన్నా మళ్ళీ ఏంటయ్యా? అన్నా వీని ఫుడ్డా? సరే ఆగి ఇస్తున్నా. ఇది తీసుకో, ఈ ఫుడ్ తీసుకో ఇక పో. థ్యాంక్స్ అన్నా. సరే వెళ్ళు. అన్న ఇప్పటికిప్పుడు కంటే వీని చూసుకోవాలంటే కొన్ని పైసలు కూడా అవసరం పడతాయి అన్న. డబ్బులా? సర్లే ఫోన్ పే చేస్తా, వెళ్ళు. సరే అన్న, అదే నంబర్ చూడన్నా. సరే మళ్ళీ ఇటువైపు రాకు, బాయ్. మళ్ళీ మీ ఇంటికి రాకూడదనే కదరా ఇవన్నీ నేను చేసింది. జఫా అన్నకు బాయ్ చెప్పు. బాయ్ లేదు తొక్కలేదు, పదన్నా. ఏంటో వీడు రౌడీ గాడు, మంచిగా ఉండొచ్చు కదా, ఈ చిల్లర పనులు వేసుకుంటా. ఏంటో వీడు చిల్లర పనా ఏంటన్నా?
ఏం ప్లాన్ చేశారా రౌడీగా, సూపర్ రా నువ్వు. అట్టుంటది మనతో. ఏమనుకుంటున్నావు అన్నా? హాఫ్ పైసలు నీకు, హాఫ్ పైసలు నాకు. దాంట్లో చికెన్ కూడా లెగ్ పీస్ కూడా ఉండాలి చూడు నాకు. రే రౌడీ, పైసలే పైసలు రా. ఎస్, పైసల కోసమే నీకు ఇక్కడ పెట్టాలని వీళ్ళకి తెలీదురా. అన్నా నీకు తెలియదన్నా, వాళ్ళిద్దరికి చాలా ఘోరంగా సతాయించినానన్నా. మళ్ళీ మధ్య వచ్చింది. అరే రౌడీ, నువ్వు మస్తు యాక్టింగ్ చేస్తావరా. నీకు పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తుందిలే. ఫస్ట్ నువ్వు ట్రై చేయరా సినిమాలోకి.